రుక్మిణి అయితే కిచెన్లో పాలు మరగపెడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది. రాధకి ఎంత ఈ శోభనం ఆపడానికి ప్రయత్నిద్దామని చూసినా సరే అది కుదరలేదు. రాధ 100% ప్రిపేర్ అయింది ఈ శోభనం జరుగుతుంది అని చెప్పి. సో నేనే ఆపుతాను, ఎలాగైనా సరే ఈ శోభనం జరగకుండా నేనే చేస్తానని చెప్పి పాలు మరగపెట్టి ఆ పాలల్లో ఏదో కలుపుతుంది. కలిపేసి రాధ చేతికి ఇచ్చి శోభనం గదికైతే తీసుకుని వెళ్తూ ఉంటుంది. రుక్మిణి అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ కూడా రాధని శోభనం గదికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక రాధ అయితే ఆ పాల గ్లాస్ పట్టుకొని అలా నడుచుకుంటూ సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటుంది. కృష్ణ అయితే ఈ సిగ్గంతా మా శ్యామ్ దగ్గర చూపించు అని చెప్పి రాధనైతే వాళ్ళిద్దరూ కలిసి ఆ రూమ్లోనికి అయితే పంపిస్తారు. ఇక రాధ పాల గ్లాస్తో లోపలికి వచ్చాక అక్కడ ఉన్న శ్యామ్ రాధను చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి రాధ వచ్చేసినట్టుగా ఉంది అని చెప్పి రాధ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక రాధ అయితే అక్కడ అలా పాల గ్లాస్తో నిలబడి ఉంటుంది. రాధ దగ్గరకైతే శ్యామ్ వెళ్ళి రాధ అని చెప్పి ఆ పాలను తీసుకొని రాధనైతే దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి వేసిన ప్లాన్ ప్రకారం రుక్మిణి ఎలా అనుకుంటూ ఉంటుంది, ఈ శోభనం ఎలాగైనా జరగదు, జరిగితే అప్పుడు చూస్తాను, జరగదు కాక జరగదు అని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.